రాష్ట్రమంతా ప్రత్యేకమైన ట్రాక్స్ అన్ని సైకిల్ ట్రాక్లు పెడతాం. మామూలు రోడ్లో ఇబ్బంది ఉంటే టౌన్స్ అన్నిట్లో సైకిల్ ట్రాక్ పెడితే అందులో నుంచి ఈజీగా పోయే పరిస్థితి వస్తుంది. ఒకవేళ సైకిళ్ళు కొనుక్కోలేని వాళ్ళకు కూడా రెంటెడ్ సైకిల్ కూడా పెడతాం. ఇక్కడ ఎక్కి ఇంకో ఇక్కడ దిగేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వాళ్లే తెచ్చుకుంటారు మళ్ళా ఆ సైకిల్. అలాంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. మళ్ళీ తిరిగి కూడా రావచ్చు మీరు కావాలంటే. ఈరోజు దీనివల్ల మీరు చూస్తే ప్రతి 1000 కిలోమీటర్లు ఈ సూపర్ సైకిల్ ఈ సైకిల్ వస్తే 37 టన్నులు CO2 తగ్గుతుంది. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం, ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం. ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని చెట్లన్నీ మళ్ళీ మనకు ఆక్సిజన్ ఇస్తాయి. కుప్పంలో ప్రకృతి సేద్యంగాని చెట్లు పెట్టే కార్యక్రమానికి ఎక్కువ పోతున్నాం. దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఎక్కడ కూడా ఈ వేస్ట్ లేకుండా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఏ విధంగా చేస్తామో దానికి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా వాళ్ళు అన్నారు, సార్ మీరు స్పీడ్ పెంచుతారేమో, వెనకాల వచ్చి కొడతారేమో, మీరు తొక్కద్దండి, మీరు దొక్కితే మా ఉద్యోగం పోతుంది కాబట్టి మీరు తొక్కద్దంటే ఏమీ బాధ లేదు. ఇవి నాకు కొత్త ఏం కాదు. ఇన్నోవేషన్ అనేది కొత్త విషయాన్ని అందిపుచ్చుకోవడం నా జీన్స్లోనే ఉంది, అనుమానం వద్దని చెప్పాను. నేను ఎప్పుడు స్టాటిక్గా ఉండను, నూతనమైన ఆలోచనలు చేస్తానే ఉంటాను, నూతనమైన ఆవిష్కరణలు కూడా చేస్తానే ఉంటాను. నేను చేయడం కాదు, అది 10 మందిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. దాని ఫలితాలు అందరికీ రావాలని అనునిత్యం పనిచేస్తాను. ఈరోజు ఈ సైకిల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుప్పంలో ప్రారంభించిన సూపర్ సైకిల్ గిన్నిస్ రికార్డు రావడమే కాకుండా భారతదేశ చరిత్రను మార్చే దిశగా ఈ యొక్క సూపర్ సైకిల్ దూసుకెళ్తుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.